వారానికి ఒక్కరోజు మాత్రమే. సో, మిగతా అన్ని రోజులు గూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఎవరు అంటే న్యాచురల్ స్టార్ 'నాని' గారు. దేని గురించి అంటే మాత్రం 'సరిపోదా శనివారం'. సో, ఈయన కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు ప్రతి మూవీలో గూడా. సో, ఈ మూవీలో గూడా అలాగే ప్లాన్ చేశారనమాట. ఏంటంటే వారం మొత్తం వచ్చే కోపాన్ని శనివారం వరకు దాచుకొని శనివారం మాత్రమే చూపిస్తారు అనైతే మనకి గ్లిమ్స్‌లో రిలీజ్ చేశారు. అంటే 'నాని' గారి బర్త్‌డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. సో, అందులో మనకైతే ఒక క్లారిటీ అనేది ఇచ్చారనమాట. శనివారం మాత్రమే ఆయన కోపాన్ని చూపిస్తారు అని చెప్పి. సో, అలాగే లాస్ట్‌లో కూడా రిక్షా తొక్కే పెద్దాయన్ని ఎక్కించుకొని ఈయన తొక్కుతూ ఉన్నారనమాట. అంటే సంథింగ్ ఆ పెద్దాయనకి ఏదో సమస్య వచ్చినప్పుడు ఈయన కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నట్టయితే ఉంది. సో, దానివల్ల మళ్ళీ ఆయన్నే ఎక్కించుకొని వెళ్ళి దానికి కారణమైన వాడిని కొట్టడానికి వెళ్తున్నట్టయితే ఉందన్నమాట. సో, ఇంకా కాన్సెప్ట్ విషయం ఇదైతే మాత్రం ఇందులో నటించే వాళ్ళు కూడా 'నాని' గారు, ఎస్‌జే సూర్య గారు, ప్రియాంక గారు వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట. అలాగే డైరెక్టర్ గారు కూడా వివేక్ ఆత్రేయ గారు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే తీస్తూ వస్తూ ఉంటారనమాట. ఇంతకుముందు 'బ్రోచే వారెవరు' అని, 'మెంటల్ మదిలో' అని, అలాగే 'నాని' గారితో అంటే 'సుందరానికి' అనే మూవీ. సో, ఇప్పుడు మళ్ళీ 'నాని' గారితోనే 'సరిపోదా శనివారం' అనే మూవీ అయితే తీస్తూ ఉన్నారు. మెయిన్లీ ఏంటంటే 'నాని' గారి స్టోరీ సెలక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఆయన యాక్టింగ్ గురించి తెలిసిన విషయమే. న్యాచురల్ స్టార్ 'నాని' గారు కాబట్టి చాలా న్యాచురల్గా ఉంటుంది. సో, ఈయన స్టోరీ సెలక్షనే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతిసారి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్నారు, సక్సెస్ కొడుతూ ఉన్నారు కూడా. సో, మరి ఈ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే 'నాని' గారి లుక్, బాడీ లాంగ్వేజ్గా కూడా కొంచెం చేంజ్ అయితే చూపిస్తూ ఉన్నారనమాట. సో, ఈ మూవీ అయితే మాత్రం డివివి ఎంటర్టైన్మెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో, ప్రస్తుతానికైతే ఓన్లీ గ్లిమ్స్ వరకు రిలీజ్ చేశారు. గ్లిమ్స్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో, నెక్స్ట్ మూవీ టీజరు, ట్రైలరు ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాము. అలాగే మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.